ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని వినటం, చదవటం, ధ్యానించటం, పరిశోధించటం. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి. వాటిని చదివిన ఎందరో పిచ్చివాళ్ళు పుస్తకాల పురుగులు అంటారు వీళ్ళని, ఉన్నారండి. ఎవడు రాసినా అది గొప్పది అని ఎవడు అనుకున్నా సవాలు చేసి చెప్పిన మాటలు బైబిలు తప్ప ప్రపంచంలో మరొకటి లేదండి. అది మీ అందరికీ తెలుసు. నేను పుట్టినంత వరకు బైబిల్ని సవాలు చేసి బోధించటం అనేది ప్రపంచ చరిత్రలో కనబడదండి మనకి. ఎవడో వస్తాడు, ఒక ప్రసంగం చేస్తాడు, పోతాడు. మరొకడు వస్తాడు, కొన్ని పాటలు పాడి ప్రసంగం చేస్తాడు, పోతాడు. పాటలు ప్రసంగాలు, పాటలు ప్రసంగాలు. మరొకడు వస్తాడు, ప్రార్థనలు అంటాడు. ఇలా ప్రార్థనలు 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 అని మరొకడు పోతాడు. కానీ సమాజంలో నేడున్న 680 కోట్ల మంది ప్రపంచ దేశాలలోని ప్రజలకు వాళ్ళు చేస్తున్న తప్పులు, వారు రాసుకున్న నియమ నిబంధనలు, మానవ కల్పిత జ్ఞానాన్ని బైబిల్ పట్టుకొని ఎదిరించే వాడిని మీరు చూసుంటారు. ఎందుకంటే బైబిల్ను కూడా ఒక మత పుస్తకం కింద పడేశారండి పక్కనే. ప్రియులారా, బైబిల్ ఎంత చీప్ అయిపోయిందంటే ఊరకనే పంచటం. ఈ ఊరకనే బైబిల్ పంచటం వల్ల ఊరకనే కదా వచ్చింది. కనుక దాని గురించిన ఆలోచన మనిషి పట్టించుకోవటం మానేసేటండి. ఏదైనా కొనుక్కున్నాడు అనుకోండి, డబ్బులు పెట్టి దాన్ని భద్రపరుచుకుంటాడు, జాగ్రత్త పెడతాడు. ఊరకే వస్తున్నాయి కదా బైబిళ్ళు, ఊరకనే పంచుతున్నారు కనుక వాటి విలువ తెలీదు. మరొకటి ఏంటంటే, మొదటి 100 సంవత్సరాల తరువాత అనగా మధ్యకాలంలో 1500 సంవత్సరాల కాలంలో బైబిల్ అనేది మనిషికి, సామాన్యుడి చేతికి రాలేదు. ఇంగ్లాండ్ దేశంలో గుటన్బర్గ్ పుట్టిన తర్వాత బైబిల్ ముద్రణై దేవుని సంకల్పం ప్రకారం రవిస్తమించిన సామ్రాజ్యంగా దేవుడు బ్రిటన్ దేశాన్ని ఆశీర్వదించటం వల్ల కేవలం ఆయన మాటలైన, ఆయన మనస్సు అయిన బైబిలు ప్రపంచ ప్రజలందరి దగ్గరకు వెళ్ళాలి. ఏమండి? ప్రపంచ ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో దేవుడు ఇంగ్లాండ్ దేశానికి ప్రపంచంపై పెత్తనాన్ని ఇచ్చాడు తప్ప వాళ్ళేదో గొప్ప బలవంతులు, జ్ఞానవంతులు అని మనవాళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళ పొరపాటది. అలా బైబిలు ప్రపంచవ్యాప్తమైంది. అలా బైబిల్ ప్రపంచవ్యాప్తమై 400 సంవత్సరాలైంది. 400 సంవత్సరాల కాలంలో బైబిల్ అయితే మనుషుల చేతికి వచ్చింది, కానీ బైబిలులో దేవుని మనస్సు మనుషులకి అర్థం కాలేదనే చెప్పాలి. అర్థం కాలేదు అని మనం ఎలా చెప్పగలమంటే, పౌలంతటి మహానీయుడు 1వ శతాబ్దంలో బైబిల్ను బోధిస్తుండగా సంఘం ప్రారంభమై 25 ఏళ్ళు అయింది. అప్పటికి పెంతెకొస్తు పండుగ దినం, యెరూషలేం పట్టణం, అపోస్తలుల బోధ, అక్కడ ప్రారంభమైంది సంఘం.
3,000 మంది బాప్తిసం పొందారు ఆ వేళ ఒక్క పేతురు ప్రసంగంతో. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 3,000 మంది సంఘంగా కూడుకున్నారు. 41వ వచనం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 41. కాబట్టి పేతురు ఆ రోజు చేసిన ప్రసంగాన్ని బట్టి దేవునిని అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. యేసు చనిపోయి పచ్చిగా ఉంది. ఆ ముందటి కాలంలోనే ప్రభువుని చంపేశారు, సిలువేసేశారు. వాళ్ళు పచ్చిగా ఉంది. కానీ 3,000 మంది బాప్తిసం పొందారు పేతురు ప్రసంగంతో. ఆ 3,000 మందితో ఏమంటున్నాడు దేవుడు రాయించాడు. మీ బైబిల్ విప్పి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. వీరు అపోస్తలుల బోధయందు బోధ 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 బోధ. బైబిల్ ఎలా నేర్పించమన్నాడండి? ధర్మశాస్త్రాన్ని మరి మోషేకిస్తూ ఇశ్రాయేలీలు ప్రజలతో ఇది మూసేకండి. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచు, నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింప చెయ్యాలి అన్నాడు. చూడండి, ఏమి చెయ్యాలట? వినిపించమన్నాడా, చదివించమన్నాడా, అభ్యసింప చేయమన్నాడా? మళ్ళా చెప్తున్నాను. బైబిల్ అంటే ఏమంటే ఏదో తెలిసినట్టు యూనివర్సిటీలో చదవనవసరం లేదు, మాకు వచ్చేస్తుంది అని పోకిరి మాటలు పలుకుతున్నారు. ఎవరో పోకిరి గళ్ళు. కొంతమంది పోకిరీలు బయలుదేరుతారండి, వినేవాళ్ళు చెడగొట్టడానికి దరిద్రులు వస్తారండి. అలా అని వీళ్ళు రాకుండా కూడా ఉండలేరు. వీళ్ళు బాగా వినాలి మీరు. కొంతమంది పోకిరీలు ఉంటారు, వాళ్ళు వినరు, వినేవారిని విననివ్వరు. ఏమండి? అక్కడ మళ్ళీ స్టెప్ వేయండి. ఇందాక ఎక్కడేసారు? ఎక్కడి నుంచి వచ్చాం? అపొస్తలుల 2వ అధ్యాయం నుంచి వచ్చాం. అది మూసేయకండి, అలా ఉంచండి. ఎక్కడికి వచ్చాం? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి వచ్చాం. ఇక్కడి నుంచి అపొస్తలుల కార్యం 13వ అధ్యాయానికి మళ్ళీ రండి. మూసేయకండి, వీటిలన్నింటినీ స్టెప్గా పెట్టండి. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఇలాంటి పోకిరిగాళ్ళు కొందరు ఆ రోజుల్లో కూడా బయలుదేరారు. వీళ్ళు బయలుదేరి ఏం చేస్తున్నారో వీళ్ళ క్యారెక్టర్ జాగ్రత్తగా చూడండి. 44 13వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 44, 45 చూడండి జాగ్రత్తగా. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. వింటున్నారు కదండి? నేను ప్రకటించే మాట ఖచ్చితంగా ఉందో లేదో మీరు చూడాలి. ఎందుకంటే ఇలాంటి భయంకర మనలో ఉన్న తోడేళ్ళు వీళ్ళు పైనుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనలో ఉన్న వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తారు? పట్టణమంతా దేవుని వాక్యము వినుటకు కూడి వస్తే యూదులు ఎవరు? యేసుక్రీస్తుకు స్వయాన్న సొంత వర్గం, సొంత గోత్రం యూదులు. మరి యేసుప్రభు యూదుల్లో కదా పుట్టాడు. ఈ యూదులు ఏం చేశారట? జనసమూహమును చూచి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను అన్నది 44వ వచనంలో. దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు అలా కూడి వచ్చిన ప్రజలను చూచి మత్సరముతో నిండుకొని పౌలు గారిని దూషిస్తూ, చెప్పబడిన వాక్యాన్ని దూషిస్తూ,
పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. వీళ్ళకి ఏం పని అండి? వీళ్ళకి మీ మధ్యలో కూడా ఇలాంటి పోకిరిగాళ్ళు ఉంటారు. వాళ్ళు వినరు, వినే వాళ్ళని విననివ్వరు. ఒక విషయం మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. కొంతమందిని నేను చూశాను. వాళ్ళు ఏం పట్టుకొస్తున్నారు? యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధారం అనేది ఒక పుస్తకం. వీళ్ళు ఎవరంటే అండి, వీళ్ళు నా పాద ధూళికి కూడా పనికిరారండి. వాళ్ళు కుర్రాళ్ళు, చిన్నపిల్లలు. వీళ్ళు ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయరు. యావే అని ఒకటి వచ్చిందండి ఈ మధ్య. యావే అని, యావే రావే పోవే ఏదో మొత్తానికి ఏదో అమెరికా వాడో ఇంగ్లాండ్ వాడో ఎవడో పనికి మానేవాడు. మీకు ముందే చెప్పారు కదండి, అమెరికా వాళ్ళకి యూరోపియన్స్కి బుర్రలేని సన్నాసులని. వాళ్ళు ఏదో 4 రూపాయలు ఈ దరిద్రులు ఇండియన్స్కి భిక్షం పడేసినట్టుగా, కుక్కకి బిస్కెట్లు పడేసినట్టుగా పడేస్తారు. ఈ కుక్కలు, ఇండియాలోని కుక్కలు ఆ పుస్తకాలు పట్టుకొని మన చుట్టూ జారుతుంటారు. అంటే వీడేదో ఒక జ్ఞానని. ఇలాంటి వాళ్ళు కర్నూలు నుంచి వచ్చినట్టుగా మనం గమనించిన దౌర్భాగ్యులు. వాళ్ళని ఎవరైనా మీతో ఈ తేడాగా మాట్లాడేవాళ్ళు రేపు నేను 10 గంటలకి 11 గంటలకు అక్కడ ఉంటాను, నాకు అప్పగించండి. ఎందుకంటే వీళ్ళు వినరు, వినే వాళ్ళని విననివ్వరు. ఇప్పుడు చదివారు కదా మీరు, సిటీ అంతా దేవుని వాక్యం వినాలని వస్తే ఈడు కూడా మనలో ప్రవేశించి సర్టిఫికెట్ ఉంటే ఏంటండి, లేకపోతే ఏంటి. మామూలుగా మాట చెప్తాను, డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే లేకపోతే ఏంటండి, మందులను రాసేస్తాను రండి అంటే మీరు వెళ్తారా? చెప్పండి. కానీ మన దగ్గర ఒక డాక్టర్ అమ్మ ఉంది. ఆవిడ పాపం అసిస్టెంట్ ప్రొఫెసర్ చదివింది. చదవడం అవసరమా అండి? అసిస్టెంట్ ప్రొఫెసర్ చదవాలా? చెప్పండి. మందులు రాసి ఆవిడ ఏ మందులు రాస్తుందో నేను రాసేయగలండి మందులు. నేను కూడా రాశాను, మీరు కూడా రాసేస్తారు, మీరు కూడా రాసేయగలరు. కానీ అది పద్ధతి అండి. దానికి ఆమె కొన్ని సంవత్సరాలు చదివింది. అలా చదివితేనే కానీ ప్రభుత్వం ఆమె చదువుతున్న విద్యకి ఆమె నేర్చుకుంది అని బలోపేతమైన సర్టిఫికెట్ ఇవ్వదు. అలా ఇచ్చిన వాళ్ళే వైద్యాన్ని ప్రారంభిస్తారు. అలా ఇచ్చిన వారే సర్జరీ అంటే ఆపరేషన్ చేయాలి. ఏంటి, కత్తి పట్టుకుని పొట్ట కోసేయడం పెద్ద పని అండి? ఆపరేషన్ చేయడం అంటారు దాన్ని. ఏంటి, ఆ వైద్య భాషలో ఈ కత్తులు పట్టుకునే వాళ్ళు ఏమంటారంటే ఆపరేషన్ చేసేవాళ్ళు. మరి కర్నూలు, కడపలో కత్తులు పట్టుకున్న వాళ్ళు ఏమంటారు? ఫ్యాక్షనిస్టులు అంటారు. వాళ్ళు కత్తులు పట్టుకున్నారు, వీళ్ళు కత్తులు పట్టుకున్నారు. కత్తి పట్టుకునే వాళ్ళంతా ఒకటే అనుకుంటే ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ ఉండడం ఏంటండి అనే బుద్ధిహీనుడు ఎవడైనా ఉంటే రేపు మైదానంలో ఉండకూడదు. నువ్వు నేర్చుకోవడానికి వచ్చావురా, వినేవాడిని పాడు చేయడానికి వచ్చావురా, దరిద్రుడా, కబడ్దార్. బైబిల్ ఎవరు చెప్పాలో తెలుసా? బైబిల్ బాగా నేర్చుకున్నవాడే చెప్పాలి. నేర్చుకోని అవసరం లేదని నువ్వు అనుకుంటే గెట్ అవుట్. ఎందుకురా వచ్చావు ఇక్కడికి? దేనికి వచ్చావురా ఇక్కడికి? నీచుడా, పో ఇక్కడి నుంచి, రేపు కనపడకూడదు నువ్వు నాకు. జాగ్రత్త. వాక్యం చెప్పాలంటే అర్హత ఉండాలి. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే సెకండరీ బోర్డు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. నీచుడా, డిగ్రీ పాస్ అవ్వాలంటే కాలేజీ నీకు సర్టిఫికెట్ ఇవ్వాలరా. దరిద్రుడా, నువ్వు MBBS పాస్ అవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలరా నీకు, ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు ఇవ్వాలి నీకు సర్టిఫికెట్. నువ్వు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవాలన్నా, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ చదవాలన్నా ప్రభుత్వం నుంచి నీకు సర్టిఫికెట్ కావాలరా. దరిద్రుడా, దేవుని వాక్యాన్ని అభ్యసించాలి. ఆ జ్ఞానం అయితే కాపీ కొట్టినా పర్వాలేదు, ఈ జ్ఞానాన్ని అభ్యసించాలని దేవుడు చెప్పాడు. నువ్వు వినటం నీకు ఇష్టం లేదా? పోరా. నిన్నెవడు పిలిచాడు? నిన్నెవరైనా రమ్మన్నారా? బ్రతిమలాటరా? ఇంతకంటే మిమ్మల్ని వేదిక మీద తిట్టేవాడు ఎవడుండడు మగాడు. భయం చెప్తాను, ఎక్కడైనా కుప్పు గెంతులు వేయండి. పిడి సుందర్రావు ముందు కుప్పు గెంతులు వేశారా, అడ్డంగా నరుకుతాడు దేవుడు మిమ్మల్ని. కబడ్దార్.
మీరు అడ్డొస్తున్నది దేవునికి. రాజకీయ పార్టీలు కావివి, రాజకీయ సభలు కావివి. విప్లవం. ఇది మనుషుల విప్లవం కాదు, దేవుని విప్లవం. 1900 సంవత్సరాల తరువాత ఆరంభమైన ఈ దేవుని విప్లవములో నోరు పారేసుకున్నవా, నాలిక అడ్డంగా చీరేస్తాడు దేవుడు నీకు. కబడ్డార్. వింటున్నావా వాక్యం? వినాలి, నేర్చుకుంటే నేర్చుకో, లేకపోతే పో. నిన్నెవడైనా బతిమాలాడా? రమ్మన్నాడా? పిలిచాడా నిన్నెవరైనా? ఎందుకు వచ్చావురా ఇక్కడికి? వస్తే నేర్చుకో. నేర్చుకోవడం ఇష్టం లేదా? బయటికి పో. ఉన్నవాళ్ళని పాడు చేయకు. నీలాంటి దుర్మార్గులే ఆ రోజు పౌలు వాక్యం చెబుతుంటే పట్టణం అంతా కదిలి వస్తే ఆ దరిద్రులు ఏం చేస్తున్నారో చూడండి. జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పుచు. ఎందుకు ఇక్కడ బోధిస్తున్న పాఠాలు, పెడుతున్న పరీక్షలు ఎందుకు రా వాళ్ళకి అడ్డంగా నువ్వు వచ్చావు? ఎంతకీ దైవద్రోహులు ఎవరో తెలుసా? వీళ్ళేనండి. దైవద్రోహులు ఎవరు? వీళ్ళే దైవద్రోహులు. ఏమంటే నరహంతకులు చూశారు, దేవాంతకులు మేము ఎప్పుడు చూడలేదండి అనుకున్నారేమో మీరు. ఏమంటే నరహంతకులు చూసాం. ఇండియన్ పీనల్ కోడ్లో ఎవడైనా ఎదుట మనిషిని చంపేస్తే సెక్షన్ 302 ప్రకారంగా ఉరి శిక్ష గాని జీవిత ఖైదు గాని వేస్తారు. మరి దేవుణ్ణి హతం చేసిన వాళ్ళని, దేవుని వాక్యాన్ని హతం చేసేవాళ్ళని ఉన్నారంటారా? అసలు దేవుడు చంపేవాళ్ళు ఉన్నారా? దేవుణ్ణి చంపేవాళ్ళు ఉన్నారా? ఉన్నారో లేదో ఒకసారి బైబిల్ విప్పి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీసారా నాయన? 6వ వచనం, 5, 6 వచనాలు కలిపి ఉంటాయి చూడండి. 5, 6 వచనాలు. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక ఈ దేవాంతకులను మారు మనసు పొందునట్లు మరలా నూతన పరచుట అసాధ్యం. బాగా వీళ్ళు మారండి, వీళ్ళు మారరంటున్నాడు దేవుడు. అలా చదవండి, నా మాట పట్టు అయితే మళ్ళా చదవండి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు దేవాంతకులను మరలా నూతన పరచుట, అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. అసాధ్యం అని ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడండి. వీళ్ళు మార్చలేమటండి, వీళ్ళు మారరు. ఎన్నిసార్లు చెప్పండి, మారరు వాళ్ళు. దేవుని వాక్యాన్ని ఏం చేయమన్నాడు అక్కడ? మోషే ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఏమని చెప్తున్నాడు? ఆయన మాటలు ఇచ్చి తల్లిదండ్రులకు ఏం చెప్తున్నాడు చూడండి. మొదట అవి నీ హృదయములో ఉండవలెను. నెక్స్ట్, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, తిరిగి ఇంటికి తీసుకొచ్చి పరుండబెట్టినప్పుడు, తిరిగి మరలా మరుసటి రోజు లేచినప్పుడు వాటిని గురించి నీ కొడుకుతో నువ్వు డిస్కస్ చెయ్యాలి. దేవుడు మనతో ఏమి చెప్పాడు, ఏం వ్రాయించాడని. మీరు చేస్తున్నారో లేదో చెప్పండి. మీరు చేయలేదని నాకు తెలుసండి. ఎందుకంటే మీ పిల్లాడిని ఉదయమే లేపేసి వాడికి చక్కగా స్నానాలు చేయించేసి వాడికి ఒక టై తగిలించి వాడికి స్కూల్ యూనిఫారం పెట్టి వాడికి క్యారేజ్ కట్టి ఎక్కడికి పంపుతున్నారు? బడికి. ఏం బడిది?
డాక్టర్లు లేరని నీ పిల్లల్ని డాక్టర్లుగా చేయాలనుకుంటున్నావా క్రైస్తవ సోదరా? ఇంజనీర్లు లేరని ఇంజనీర్లు చేయాలనుకుంటున్నావా క్రైస్తవ సోదరి? ఏ తరగతి వారు లేరని నీ పిల్లలను ఆ తరగతి వారుగా చేయాలనుకుంటున్నావా సోదరి? దేవుని జ్ఞానాన్ని నేర్పించేవారు లేక దేవుడు పరితపించిపోతుంటే, దేవుని జ్ఞానాన్ని నేర్పించవలసిన నీవు నీ పూర్వీకులైన ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పిన మాటలు ఎన్నడూ చదవక, మీకు చదివించక, మీ సంఘాలలో బోధించి దొంగ బోధకులు బోధించక ఉండకపోవటం వలననే కదా. ఎలాంటి సంఘాలకు మీరు వెళుతున్నారు? నా కొడుకు డాక్టర్ అయ్యాడు కనుక ప్రార్థన చేయండి అయ్యగారు అని ఒక ఆమె అడుగుతుంది. నా కొడుకు ఈ మధ్యన ఎంసెట్ రాశాడు, ర్యాంక్ వచ్చినట్టు చూడండి అని ఒక ఆయన అడుగుతాడు. నా కొడుకు సెలక్షన్కి వెళ్ళాడండి, డాక్టర్ అయిపోవాలని ప్రార్థన చేయండి అని మరొకడు అడుగుతాడు. ఏమండి, డాక్టర్లు అయిన వారు, ఇంజనీర్లు అయిన వారు, కలెక్టర్లు అయిన వారు, రైత అగ్రికల్చరల్ చదివిన వాళ్ళు, లేదంటే సాయి శాస్త్రాలు చదివిన వారు లేరని మీ పిల్లల్ని వీళ్ళగా తయారు చేయాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే ఒక మాట దేవుడు మీతో చెప్పమన్నాడు ఈ రాత్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును అన్నాడు దేవుడు. ఏ జ్ఞానులు వీళ్ళు? ఏ జ్ఞానులు మీకు తెలియదు కదా, అమాయకులు కదా మీరు. ఏ జ్ఞానులు? 20వ వచనం, 2వ భాగం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. మీరందరూ బైబిల్ చదువుతున్నారు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రితనమైన ఈ జ్ఞానాన్ని 19వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరైతే వెర్రి జ్ఞానాన్ని సంపాదించారో వారిని జ్ఞానులను అనుకుంటున్నారు మీరు. ఆ జ్ఞానుల్ని నేనేమంటున్నానంటే, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఇప్పుడు మీ పిల్లల్ని ఏ జ్ఞానం నేర్పించటానికి పంపిస్తున్నారు చెప్పండి? ఏమండి, మరి చదువుకోపోతే ఉద్యోగాలు రావు కదా, ఉద్యోగాలు రాకపోతే దినం గడదు కదా, మరి పెళ్ళిళ్ళు అవ్వ కదా పిల్లలకి, మరి మమ్మల్ని పెంచలేరు కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఒక పక్షి గుడ్డు పెట్టింది. ఎవరు పెంచుతారని గుడ్డు పెట్టింది? ఎవరు పెంచుతారని పిల్లని చేసింది? ఎవరు పెంచుతారని పట్టులో నుంచి తోసేసింది ఎగరమని? ఆలోచించండి. ఎన్నో అడవి మృగాలు ఉన్నాయి, ఎంతో సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి. వాటిని అందరినీ ఎవరు పెంచుతున్నారు? ఒకవేళ నీవు ఇలాంటి ప్రశ్నలతో నీ బ్రతుకు కాలాన్ని పాడు చేసుకుంటూ నీ పిల్లలను కూడా దేవునికి ఇవ్వకుండా, దేవుని జ్ఞానంలో పెంచకుండా ఉంటావని కొండ మీద ప్రసంగాల్లో యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారో చూస్తావా? చూడాలి, ఈ రాత్రి మీరు చూడాలి. 6వ అధ్యాయము మత్తయి సువార్త. ఏనండి మీరు చూడండి, బైబిల్ పోనీ మీ బైబిల్లో ఉందో లేదో, ఇవన్నీ నేను కొత్తగా చెప్తున్నానా, ఉందా లేదో చూడండి. 6వ అధ్యాయం మత్తయి సువార్త. ఏమండి 25వ వచనం నుంచి, 25వ వచనం నుంచి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను బాగుగా చింతించుడి. ఆహారము కావాలి మీ ప్రాణానికి, వస్త్రం కావాలి మీ దేహానికి, ఇవి ముఖ్యము కావా అని అన్నాడండి అక్కడ. అలాగన్నదండి అక్కడ. అవి ఇంతవరకు మీరు నేర్చుకున్న బైబిల్ అది. ఎంతవరకు మీకు బోధించిన పనికిరాని దొంగ వేషధారులైన బోధకులు చేసిన బోధని. ఏమంటే మీరు ఆ బోధనే నమ్మారండి మీరంతా. ఆ బోధన నమ్మే మీ పిల్లల్ని ఎంటెక్, బీటెక్, ఈటెక్, ఆటెక్
ఎన్ని టెక్కలు చేయిస్తున్నారండి? మీకు గుర్తుందా అండి? నేను అడుగుతున్నాను ఈరోజు. దేవుడు అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను విచారింపకుడి అన్నాడా? వాటిని గూర్చే విచారించుడి అన్నాడా? చదవండి ఇప్పుడు మరలా. వాటి గురించి మీరు చింతించకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, మీరు నమ్మరు. ఆకాశ పక్షులను చూడవి, ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకము తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటి కంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మద్మూను మీలో ఎవడు చింతించడం వల్ల అతను ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. ఏమండి మాటలు చెప్పారా? ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని ఇంజనీర్లు బీటెక్లు చదివిస్తున్నారా? సివిల్ ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని బిఈ చదివిస్తున్నారా? ప్రపంచంలో డాక్టర్లు ఎవరు లేరు అని, వైద్యానికి ఎవరు రారని మీ పిల్లల్ని ఎంబీబీఎస్ ఎండి చదివిస్తున్నారా? ఏమండి, ఈ వాక్యం విన్న తర్వాత ఈ లోక జ్ఞానాన్ని నేర్పించటానికి మీరు ఇష్టపడితే మీరే దేవాంతకులు. ఎవరండి చెప్పారు మీకు? బైబిల్ చెప్పారండి? నాకు ఈ వాక్యం అర్థమైన తర్వాత మా అమ్మ నాన్నదే నిలబడ్డాను. నేను ఈ వేళ కాలేజీకి వెళ్ళనన్నాను అంతే సడన్ గా. ఏనైనా అలాగైపోయావు అన్నాడు. మా నాన్న అన్నాడు, నేను వెళ్ళను, బైబిల్ చదవాలి. ఈ రోజు నుంచి నేను బైబిల్ చదవాలి. కళాశాల గట్టు మెట్టులు నేను ఎక్కను, పుస్తకాలిక చదవను, నేను బైబిల్ చదవాలి, నన్ను విడిచిపెట్టేయండి అన్నాను. దేవుని పిల్లలారా, డాక్టర్లు లేరని మీరు డాక్టర్ల కోసం ఆలోచిస్తున్నారా? మీ పిల్లల్ని డాక్టర్లు చేయాలని. ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నారా? ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కావాలని యేసుక్రీస్తు కేకలు వేసి గొంతెత్తి చెబితే, కోతవారిని పంపమని నిన్ను ప్రార్థించమని అడిగితే కాలేజీకి పంపిస్తావా? ఏమంటే ఒక విషయం చెప్తాను, నా పిల్లలు అనుకున్నాళ్లే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారండి. నేను చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్ అండి. నేనేదో నా పిల్లలు కదా నేను వెనకేసుకురానండి. నా పిల్లలని చెప్పుకున్న వాళ్ళే, ఈ జ్ఞానాన్ని విన్న వాళ్ళే వాళ్ళ పిల్లలను లోక జ్ఞానానికి వారసులుగా మారుస్తున్నారండి. వాళ్ళు చెప్పాలి కదండి మరి వాళ్ళకి. రేపు పొద్దున మీరు నన్ను అడుగుతారు కదండి, ఏమండి బైబుల్ చదివి గ్రహించగలిగినంత వరకు, బైబుల్ చదవగలిగినంత వరకు బళ్ళు వేయండి. బైబుల్ చదువుతున్నాడు అనగానే మాన్పేసేయండి. ఎందుకంటే ఆ చదువు, అది బతకటానికైతే తప్పండి. అంటే దేవుడు నిన్ను బతికించడనే కదా నువ్వు బతకాలనుకున్నావు, అంతే కదా. పాపం ఆదాము అవ్వలు దేవుడు మాట వినలేదు కదండి. మేము వేడు బట్టలు వేసుకోలేమేటో మాకు తెలియదేట అనుకున్నారంట. అప్పుడు ఏం తెచ్చుకున్నారటండి? ఆకులు. ఏ ఆకులు? అంజూరపు ఆకులు. ఇద్దరు చక్కగా కొండోళ్ళ కట్టుకున్నారండి. పాపం దేవుడు చూశాడండి, ప్రేమికి ఎవడ నేర్పాడు ఈ జ్ఞానం? అసలు బట్టలే ఉండకూడదు, వాటి గురించి మీరు ఆలోచించకూడదని నేను అనుకున్నాను. మీకు బట్టలు అవసరం అని బట్టలు కుట్టుకున్నారా? మీరు బట్టలు కుట్టుకున్నారా? మీకు బట్టలు అవసరం అని తెలిసిందా? తెల్లవారేసరికి అవన్నీ ఎండిపోయి ఇరిగిపోతాయి, పడుకుంటే రాలిపోతాయి. పాపం ఎంత మంచోడేంటండి, చర్మపు చక్కాయలు చేయించారట పిల్లలిద్దరికి, ఆదాముకి. చర్మపు చక్కాయలు అంటే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోవడం ప్రారంభిస్తున్నావు అన్నమాట. నేను చెప్పిన వాటి గురించి నువ్వు ఆలోచించవన్నమాట. బాగా వినాలి మీరు ఇది. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు, నా గురించి నువ్వు ఆలోచించలేదే. నేనేం చెప్పాను? పిల్లలు ఇచ్చి నీకు ఏం చెప్పాను? గర్భఫలం అన్నానా? అవును తండ్రి. మరి గర్భఫలం నేను చేయాలి, నువ్వు ఏం చేయాలి? అందంగా తీర్చిదిద్ది 10 మందికి చూపించాలి గర్భఫలం. ఎందుకంటే బాబు, నా ఫలం దేవుడు ఇచ్చిన బహుమానం.
నీకెవడైనా పనికి మళ్ళీ ఇత్తడి కప్పు ఒకటి గిల్టేసి హై జంప్లోనో లాంగ్ జంప్లోనో ఏ పనికి మళ్ళీ నాట్లోనో కప్పిస్తే ఆ పనికిరాని కప్పు తీసుకెళ్ళి ఇంట్లో అద్దం ఉన్న బీరువాలో పెట్టి వచ్చినోడు అందరికి ఆ కప్పు గురించి చెప్తావు. నీకు ఇచ్చిన చెప్ప, నా కప్పు నా చెప్ప, నా కప్పు నా చెప్ప అని. అంటే నీకు ఇచ్చిన చెప్పకి ఎంత బహుమానం, అంటే ఎంత విలువ ఇచ్చావే. నీకు ఇచ్చిన బిడ్డ ఆ చెప్ప కదలదు, జీవం లేని చెప్పది. అడుక్కు తినడానికి సరిపోని కప్పు. ఒకడు కప్పు క్రికెట్ గా గెలుచుకుని బుర్ర మీద ఎత్తుకుంటాడు కప్పుని. నువ్వు గొప్పోడువా చెప్ప గొప్పదరా దరిద్రుడా? నువ్వు గొప్పోడువా కప్పు గొప్పదా? నువ్వు కప్పేటి బుర్ర మీద ఎట్టుకున్నావు. చూసారండి మనిషి ఎలాగైపోయాడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ బహుమానమైన నీ పిల్లలు జీవము కలిగినవి. వాళ్ళు ఏం చేయాలని కోరుకున్నాడంటే, వాళ్ళు ఏం చేయాలని నీకు ఇచ్చాడు ఈ బహుమానాన్ని. నీకు ఎందుకు ఇచ్చాడట? 127 కీర్తన. చూడండి కొన్ని ఎందుకు ఇచ్చాడో చదవండి. మీ పిల్లల ఊరి మీద పోకిరిల్లా వదిలేయండి, డాక్టర్లు చేయండి, ఇంజనీర్లు చేయండి, హైటెక్ చెప్పండి, బైటెక్ ఎక్కించండి, ఎంటెక్ చేయండి, అమెరికాకి తగిలేయండి, ఇంగ్లాండ్కి తగిలేయండి, పాతాళంలో పడేయండి. అదే చెప్పాడు నీకు, అదండి చెప్పాడు. 127 కీర్తన 4-5 వచనాలు. 127 కీర్తన 4-5 వచనాలు చదవండి నాయన. యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు కుమారులు బలవంతుని చేతిలో బాణములు. ఎవరా బలవంతుడు? అతని చేతికి బాణంగా ఇవ్వాలట నువ్వు. నీకెవరైతే ఈ బాణాన్ని ఇచ్చారో, నీకెవరైతే ఈ బహుమానాన్ని ఇచ్చారో ఆ బహుమానాన్ని ఒక బలమైన బాణంగా, బలమైన బాణంగా అంటే సూదిగా ఉన్న మొదలుండాలి, వెనకాతల విచ్చుకున్న తోక కావాలి, మధ్యలో ఖచ్చితంగా తిన్నగా ఉండే ఒక కర్ర కావాలి. అది ఒక బలవంతుని చేతు అంబులో పడాలది. ఎందుకట ఈ అంబు? బలవంతుని చేతిలో ఈ అంబు ఎందుకట? అట్టివారు ఆ బాణాలు సిగ్గుపడక గుమ్మములలో, అంటే బహిరంగ స్థలాలు, గుమ్మం అంటే ఇల్లు కాదండి, బెడ్రూమ్ కాదు, గుమ్మం అంటే బెడ్రూమ్ కాదు, గుమ్మములలో అని ఉందో చూడండి అక్కడ. గుమ్మములలో బహిరంగ ప్రదేశాలలో, ప్రపంచ వాకిట మీద, ప్రపంచ సమర స్థలములో నిలబడి నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు ఏం చేయాలట? తమ విరోధులతో వాదించాలి. ఎవడైనా ఎవడరా దేవుడిని కాదంటున్నాడు? ఆడే కుంటి కులాసం స్టీఫెన్ హాకిన్స్ ఈ బాణాన్ని అంబులో నుంచి బయటికి, రెండో ఇంగ్లాండ్కి సంధి చేయి దరిద్రుడికి వేసాను బాణం. అంతే. కుంటి కులాసంగాడికి నోరు రావట్లేదు, సమాధానం ఇప్పడానికి చేవ లేదు. అమెరికా లండన్ లో పుట్టాడు మొహానికి, నాసా శాస్త్రవేత్తడా దరిద్రుడు. మరి ఎందుకట నా బాణం దెబ్బతిని పడిపోయాడు? నేను విడిచిపెట్టిన అంబు దేవునికి విరోధంగా మాట్లాడిన ఏ విరోధినైనా చీల్చేస్తానన్నాను. అది వాళ్ళేనండి నా పిల్లలు. నా పిల్లలు చూసారా ఇప్పుడు చెప్పారు, చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు శత్రు గుండెలను చీల్చే అంబుగా మారుస్తున్నారు ఆ పిల్లల్ని. మీరేమేం చేస్తున్నారు? ఇంజనీర్లు చేస్తారు, డాక్టర్లు చేస్తారు. బోల్డ్ మంది ఉన్నారు, మున్సిపాలిటీ చెత్తలా పడున్నారు ఈ డాక్టర్లు అందరూ, ఇంజనీర్లు అందరూ చెత్త కుప్పల మీద చెత్త కాగితాల్లో పడున్నారు. బోల్డ్ మంది, అసలు వీధికి 20 మంది డాక్టర్లు. ఈ డాక్టర్లలో నకిలీ డాక్టర్లు ఉన్నారు, ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు, అలోపతి డాక్టర్లు ఉన్నారు, చెలోపతి డాక్టర్లు ఉన్నారు. చెలోపతి అంటే పైకి పంపించాడు పేషెంట్లని. అతను నీ కొడుకును కూడా పత్యం చేయాలనుకుంటున్నావా? నీ కొడుకుని పత్యం చేయాలనుకుంటున్నావా? పిచ్చి పట్టిందా క్రైస్తవుడా నీకు? క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి పిచ్చి పట్టిందా నీకు? నీకిచ్చిన కుమారుని ఎందుకో తెలుసా? నీకిచ్చిన కుమార్తెను ఎందుకో తెలుసా? బలవంతుని చేతిలో పెట్టమని, బాణంగా తయారు చేసి పెట్టమన్నాడు దేవుడు. నాకేనే పిల్లలు అన్నాను. అందుకే బలవంతుణ్ణి నేను ప్రపంచంలో నేను బలవంతుణ్ణి ఎవడి నాయనా వేసేస్తాను.
గురి పెట్టానంటే గుండె చీరిపోద్ది. అలాంటి వేటగాడిని నీ అంబులు నాకు ఇయ్యని అడిగితే డాక్టర్ని చేస్తావా? ఎంటెక్ చదివిస్తావా? సివిల్ ఇంజనీరింగ్ చదివిస్తావా? IPS చదివిస్తావా? IAS చదివిస్తావా? కుక్క పిల్లల్లా ఉన్నారు ఊరు నిండా వాళ్ళంతా. దేవుని పనికి పనివాళ్ళు లేరు, పనివాళ్ళు కావాలని ఆయన 2000 సంవత్సరాల క్రితం తాను నోట ప్రవక్తల నోట పలికించగా ఒక క్రైస్తవుడికి కింద అండి ఇది ఎవరికైనా ఈ మాట? ఒక క్రైస్తవుడు నమ్ముతున్నాడండి ఈ మాటని? బైబిల్ నమ్మరండి, బైబిల్ నమ్మరు. దేవుని మనసులో ఎంత ఆవేదన ఉందో దేవుని వలన పుట్టిన వీళ్ళకి దేవుడు పట్టటం లేదండి. దేవుడు పట్టటం లేదు. వీళ్ళకి ఏం కావాలట? ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి ఎంత తప్పు ప్రార్థన చేస్తారో తెలుసండి. నీకు పిల్లల్ని ఇచ్చింది ఆయన కోసం, ఆయన పనిలో ఉంచమని. కానీ నువ్వు వచ్చేవని అడుగుతావు దేవుడిని, దేవుడా నా కొడుకుని పెద్ద డాక్టర్ని చేసేవా? చూసావా? ఏది అడగకూడదో మరలా నీ బిడ్డను తీసుకొచ్చి గుండె మీద తంతున్నావు ఆయన్ని నీ దిక్కు మాలిన ప్రార్థనతో. దేవానా కుమారుణ్ణి గొప్ప నాయకుడిని చేయి, రాజకీయ నాయకుడిని అడుగుతావా? పని చెయ్యాలి దేవుని కోసం, దేవుని పనిలో పెంచాలి, దేవుని జ్ఞానములో పెంచాలి, దేవుని కొరకు పెంచాలి. జెబెదయి కుమారుల తల్లి ఇద్దరిని తీసుకొచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఏమడుగుతుందో తెలుసా? ప్రభువా, ఏమ్మా ఇలా వచ్చావు? ఏంటి పని? ఏం లేదు నాయన, నాకు 2 కొడుకులు ఉన్నారు, యాకోబు, యోహాను. అందులో యోహాన్ అంటే నీకు చాలా ప్రేమకరం. అవును, చెప్పు. ఏం లేదు, నువ్వు ఆ మహాలోకానికి అధికారంతో వచ్చినప్పుడు నీ కుడి పక్క నా కొడుకే, నీ ఎడం పక్క నా కొడుకే. చూసావా? ఏంటి ఇక్కడ పని బోల్డ్ ఉంది. తెల్లారితే యాకోబు తెగిపోతాడు, తల తెగ నరకాలైంది. భూమి మీద మహాకార్యక్రమం వాళ్ళ జరగవలసి ఉండగా ఒక తల్లి అధికారాన్ని కోరుకుంటుందండి. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసండి? అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా అన్నాడు. చూడండి మా మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం. అప్పారావు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి, విశాఖపట్నం నుంచి వచ్చిన అప్పారావు. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు అంటున్నాడు, యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. దీనికి ఒక ప్రార్థన, లింకు ప్రార్థనట, చైను ప్రార్థనట, గోపురపు ప్రార్థనట, గొలుసు ప్రార్థనట, ప్రత్యేక ప్రార్థనట. ఏంటి ప్రార్థన చెయ్యొద్దన్నానా? అసలు ప్రార్థన చేయటం రాదరా మీకు? అసలు ప్రార్థన చెయ్యొద్దని నేను ఎందుకు అంటున్నానంటే, అసలు మీకు ప్రార్థన చేయటం రాదు. ఏది అడగాలి మీరు దేవుణ్ణి? ఏది అడగాలి? ప్రభువా నా కుమారుని నీ కొరకు రాబోయే కాలంలో నీ కొరకు నిలబడే ఒక పౌలులా చేయతండి. ఏ తండ్రిని అడుగుతూ ఏ తండ్రిని ప్రార్థన చేస్తాడండి? నా వెనకాతలో ఉన్న అప్పారావు అండి, తాపి పని చేస్తాడండి. తాపి పని అంటే మీకు తెలుసు కదా, కూలి పని. ఆయన కొడుకుని 2nd ఇయర్ ఏ ఇంజనీరింగ్ బాబు? మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడండి. ఈ ప్రసంగం తీవ్రంగా చేసేటప్పుడు వెంటనే వాడిని మానిపించేసి కట్టిన 1000 రూపాయలు అలా వదిలేసి పిల్లాన్ని తీసుకొచ్చి, డాడీ ఇదిగో నా కొడుకు, ఇంతవరకు తప్పు చేశారు, నా కొడుకును దేవుని కొరకు విడిచిపెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై సన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళాను. ఆహా, ఎంత మనస్సు, ఎంత గొప్ప మనస్సు. అదర్రా నేను అంటున్నాను, దేవుని పనిలో పనివాళ్ళు లేరు. దేవుని పనికి మనుషులు కావాలని ఆయన ఆర్తనాదం చేస్తున్నాడు బైబిల్లో. పనివాళ్ళని పంపమని అడగమంటున్నాడు ఆయన. దేవుని పని చేసేవాళ్ళు కనబడటం లేదు సమాజంలో. అలాంటి వాడు కావాలని దేవుడు కోరుకుంటుంటే నీవు కన్నా నీ పిల్లలను ఎవరికి వరకు పెంచుతున్నావు? అసలు బడికి వెళ్ళడానికి టైం ఏది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో బడికి వెళ్ళడానికి టైం ఏది చూడండి. అక్కడ చూడండి, అసలు బడికి వెళ్ళడానికి టైం ఏది? ఎంతండి డొనేషన్ కట్టావు? నేనండి కోయంబత్తూరులో మెడిసిన్ కళాశాల ఉంది కదండి, దినకరణ గారిది చూసాను. వాడు కూడా మెడికల్ కాలేజీ కట్టించాడు. అసలు అది బైబిల్ తెలుసండి?
సచ్చి ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు వాడు. మీకు తెలుసా? మెడికల్ కాలేజీ కడతావా, బైబిల్ కాలేజీ కడతావా? వాడు నెంబర్ 1 దేవాంతకుడు. ఎంతో మందిని నరహత్య చేశాడు, చంపేశాడు. నరహంతకుడు. ఎంతో మంది అమాయకులకు ప్రార్థన చేస్తావు, రండి మీ విరాళాలు పంపండి అని మాయ మాటలు చెప్పి, ప్రార్థనలు చెప్పి, అందరికీ తప్పుడు ప్రార్థనలు నేర్పించి, ప్రజలందరినీ తప్పుదారిని పట్టించిన, అనేక లక్షల మందిని తప్పు మార్గాన్ని నడిపించిన నరహంతకుడు, దేవాంతకుడు వాడు దినకరన్ అనేవాడు. ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండాలి, నీవు నీ కుమారులకు చెప్పాలి, వాటిని అభ్యసింప చేయాలి. ఎంట కూర్చున్నప్పుడు, ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, ఒకవేళ ఇంటికి వచ్చి పండుకోబెట్టినప్పుడు, ఒకవేళ మళ్ళా తిరిగి లేచినప్పుడు, వాటిని గూర్చి మాట్లాడమన్నప్పుడు బయటికి తీసుకెళ్తా టైం ఏదండి? ఇంకా చెప్పండి ఇప్పుడు మీరంతా. దేవుడు ఎలాంటి టైం టేబుల్ ఇస్తే నువ్వేవో స్కూల్ టైం టేబుల్ తెమ్మంట. ఏదో నీ టైం టేబుల్, ఏది నీ అసైన్మెంట్ బుక్, నీకు ఎన్ని మార్కులు వచ్చి చూపించు మాకు. ప్రోగ్రెస్ రిపోర్టా? ఏమండి? హెల్ ప్రోగ్రెస్ రికార్డు కావాలా నీకు? హెవెన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలా? ఎవరి కోసం పెంచుతున్నావు నీ పిల్లల్ని? తప్పు చేస్తుంది క్రైస్తవ ప్రపంచం. నువ్వే, నేనే కాదు, ప్రపంచ క్రైస్తవులందరూ తప్పు చేస్తున్నారు. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు ప్రపంచంలో 680 కోట్ల మంది తల్లిదండ్రుల గర్భాల ద్వారా వచ్చిన వాళ్ళే. వాళ్ళందరిలో 450 కోట్ల మంది అసలు దేవునికే పనికిరాని వారుగా ఉన్నారు. 250 కోట్ల మంది మాత్రమే 250 కోట్ల మంది మాత్రమే క్రైస్తవులను పేరు పెట్టుకున్నారు. ఇందులో బాప్టిస్టోళ్ళు, కెనేడియన్ బాప్టిస్టోళ్ళు, అమెరికన్ బాప్టిస్టోళ్ళు, సిరియన్ పెంతెకోస్తోళ్ళు, ఏమండి, శ్రీలంక పెంతెకోస్తోళ్ళు, ఇండియా పెంతెకోస్తోళ్ళు, అబ్బబ్బబ్బబ్బ ఎన్ని డినామినేషన్లు, ఎన్ని గ్రూపులు, ఎన్ని ఫెలోషిప్లు, వీళ్ళకి అల్లకల్లోలం. వీడంటే వాడికి పడదు, వాడింటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. నువ్వెవరంటే నేను బాప్టిస్ట్ క్రిస్టియన్, నువ్వెవరంటే నేను మాత్రం బాప్టిస్ట్ క్రిస్టియన్ కాదు, లూథరన్ క్రిస్టియన్. నాయనా మీదంతా ఒక గుడే కదరా, ఎందుకురా మీరు ఉదయం ఆరాధన సాయంకాలం ఆరాధన చేస్తున్నారంటే, ఉదయం అందరూ మాదిగోళ్ళు, రాత్రి సాయంకాలం అంతా మానవుల ఆరాధన అన్నాడు. ఆహా, మహాజ్ఞానులు ఆయన మీరు. ఏమండి? ఒక కులవాడు ఉదయం ఆరాధన అంట, ఒక కులవాడు ఈ సాయంకాలం ఆరాధన అంట. అంటే వీళ్ళిద్దరు దేవుని పిల్లలు కారా? కాదు, వీడు మానవుడు, వీడు మాదిగోడు. కమ్మ క్రీస్తు సంఘం ఒకడు పెట్టుకున్నాడు. ఏమండి? బ్రాహ్మణ క్రీస్తు సంఘం, బ్రాహ్మణ దేవుని సంఘం ఒకడు పెట్టుకున్నాడు. ఏంటండి? బాప్తిసం పొందినా సరే నువ్వు నీ కులం అని, మతం అని, నీ ప్రాంతం అని ఏంటి నీకు పిచ్చి పట్టిందా? బైబుల్ కలిగిన 250 కోట్ల మంది కుక్కల దింపున విస్తరుగా మారిపోయారండి ప్రపంచంలో. నాటి ఒంగోలు గురించి నేను మా ఒక్కో దాని గురించి మాట్లాడటం లేదు. ప్రపంచం అంతా మెథడిస్ట్ అట, ప్రెస్బిటేరియన్స్ అట, బాప్టిస్టులు అట, లూథరన్స్ అట, రోమన్ క్యాథలిక్స్ అట, ఎన్ని భాగాలండి. వీళ్ళకి ప్రార్థన చేయటం వచ్చా? వీళ్ళు దేవుని కొరకు పిల్లలు కంటున్నారా? దేవుని కొరకు పిల్లలను పెంచుతున్నారా? తమ పిల్లలు ఈ లోక జ్ఞానాన్ని ఎక్కించుకోవాలని దేవుడు దేనినైతే పిచ్చని చెప్పాడో కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దొమ జీవిత చరిత్ర నీకు అవసరమా? కప్ప జీవిత చరిత్ర నీకు అవసరమా? ఈగ జీవిత చరిత్ర నీకు అవసరమా? చిన్నప్పుడు మాకు కప్ప జీవిత చరిత్ర చెప్పారండి. కప్ప పొడవుగా పావులకు ముందు పుట్టింది, ఆ తర్వాత తాగుడిపోతుంది, అప్పుడు కప్ప చక్క. ఏమంటే దీని గురించి అంత పాఠం నాకు అవసరమా? ఏమంటే అలాగుంటే ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, వాటన్నిటి జీవిత పాఠాలు నేర్చుకుంటే 60 ఏళ్ళు మంటలో కలిసిపోతాయి. నా జీవితం గురించి నాకే నేర్పించలేదండి. నా జీవితం గురించి నాకు నేర్పించని ఈ బడిలో పాఠాలు మీకు అవసరమా? అందుకే చెప్తాను, విశ్వవిద్యాలయాలు మూసేయండి, కార్పొరేట్ కాలేజీలు మూసేయండి. 6 కోట్లు దండుకుంటున్నారు ఈ బడులు పెట్టి. లోక జ్ఞానాన్ని వెర్రినెక్కిస్తున్నారు నీ పిల్లలకి. ఈ వెర్రితో చస్తే వాళ్ళు ఏమవుతారో తెలుసా?
పాతాళ గుండానికి చేరిపోతారు. బైబిల్ ఎంత గొప్పదండి! ఎంత గొప్పతో చూస్తారా? సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని సవాల్ చేశారండి. మా శాస్త్రాలను అంటావని ఎవడైనా వస్తాడేమో అనుకున్నాను, కానీ ఎవ్వడు రాలేదండి. ఈ పాట చూడండి. నీ చేతిలో ఉన్న బైబిల్ ఎంత గొప్పది! లైట్స్ ఆఫ్ నాయన. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి, జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి. సకల శాస్త్రాలను ఆదియందు వాక్యము, వాక్యమే ఆ దైవము, ఆదియందు వాక్యము, వాక్యమే ఆ దైవము, జీవము వెలుగును యేసునందున్నవి, జీవము వెలుగును యేసునందున్నవి. సకల శాస్త్రాలను కలిగియున్నది ఏదియో యేసు లేకుండా కలుగలేదు, కలిగియున్నది ఏదియో యేసు లేకుండా కలుగలేదు, జగతిలోని జీవరాశులై యేసు మాటని కలిగించెను, జగతిలోని జీవరాశుల యేసు మాటలే కలిగించెను. సకల శాస్త్రాలను నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయని, నీవు విత్తిన గింజకు స్నేహమిచ్చిన నాయనే, ఋతులను సజీవులుగా చేయువాడు ఆ దైవమే, మృతులలో సజీవులు చేయువాడు ఆ దైవమే. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి, జ్ఞానము శక్తి
మృదులందున్నవి. సకల శాస్త్రాలను మరి ఆ జ్ఞానం ఉండబట్టే, ఆ లోక జ్ఞానం ఉండబట్టే కదండి ఇవన్నీ క్లిప్పింగ్స్ అన్ని, అంతరిక్షం ఫోటోలన్నీ అని మీరు నన్ను అనొచ్చు. ఏమండి, నేను మీకు ఇచ్చే సమాధానం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు వాళ్ళంతా నా బొంట్లండి. నేను పుట్టి ఇలాంటివన్నీ అడుగుతానే నాకంటే ముందు పుట్టి తయారు చేశాను ఇవన్నీ. మీకు అర్థమైందా లేదా? నేను ఒక చక్రవర్తిని అనుకోండి, నా గిన్నె అందించేవాడు ఒకడు, నా పాలిష్ కొట్టేవాడు ఒకడు, నా బట్టలు ఉతికేవాడు ఒకడు. ఈ శాస్త్రవేత్తలు చేసిన ఫలితం పిడి సుందర్రావుకి అవసరమైన సబ్జెక్టు కోసం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26. అందుకని నేను అంటున్నాను, చాలా మంది డాక్టర్లు ఉన్నాడు, మీ పిల్లలు డాక్టర్లు చేయకండి. చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు, మీ పిల్లలు ఇంజనీర్లు చేయకండి. చాలా మంది కలెక్టర్లు ఉన్నారు, మీ పిల్లలు కలెక్టర్లు చేయకండి. చాలా మంది కమిషనర్లు ఉన్నారు, మీ పిల్లలు కమిషనర్లు చేయకండి. దేవుని పిల్లలు చేయండి, జయశాలులను చేయండి. ఏమండి, ఇప్పుడు ప్రపంచంలో లేని అతి పెద్ద డిగ్రీ ఇంగ్లీష్ లో కాంకరర్, తెలుగులో జయశాలి. ఈ డిగ్రీ కోసం మీ పిల్లలు తయారు చేయడారా? అందరూ వాడిసినటువంటి ఆ పాత చింతకాయ పచ్చడిలోకి వెళ్తారేంటి ఆ డిగ్రీల కోసం? ఇది మహాజ్ఞానం. ఇది ఒక ఆయన వచ్చి అంటాడండి, ఏమండి మీరు శాస్త్రవేత్తలు, మీరు ఇలాగ అంటున్నారు కదా, మరి ఈ క్లిప్పింగ్స్ అన్ని వాడు వాడవే కదండి, ఇవన్నీ ఈ అంతరిక్షం గురించి కానీ గెలాక్సీల గురించి కానీ మరి అందరూ అలాగే కదండి, మరి వాడు కాపీ రేట్ ఆడదు కదా, మరి మీరు ఇలా తీసేస్తున్నారు, మీకేం ప్రాబ్లం లేదా అన్నాడు. మరలా చెప్పాను, నన్ను అడిగినోడు ఎవడంటే ఎండి, డాక్టర్. అడిగిన ఆయన ఎవడంటే ఒక ఎండి అనమాట. నన్ను అడుగుతున్నాడు, కాపీ రేట్ ఆడదు కదా, మరి రేపు పొద్దున్న మీకు హాలీవుడ్ వాళ్ళు కానీ లేకపోతే టాలీవుడ్ వాళ్ళు కానీ లేకపోతే ఏదో దరిద్రం గుడ్డోళ్ళు మిమ్మల్ని అడగొచ్చు కదా, మా ఎందుకు మరి తీసేసుకుంటారు? ఆ యాలమని ఎవడు చెప్పాడన్నాను. మీరు ఆ ఫోటోలో చూసిన జంతువులు కానివ్వండి, అంతరిక్షంలో చూసిన గ్రహాలు కానివ్వండి, తిరుగుతున్న మూవ్ కానివ్వండి, ఎవరిది? ఈడిదే. ఈడేమని సెట్టింగ్ చేసుకున్నాడా? అది నా తండ్రిది, అది నా తండ్రి చేసినది. వీడు బొమ్మ తీశాడు, ఆడ బొమ్మని జనాల కోసం అమ్ముకున్నాడు, ఆ బొమ్మను జనాల కోసం దేవుణ్ణి నమ్ముకోమంటున్నాడు జయశాలి. ఏమండి, డాక్టర్ల చేతులు ఎత్తేసాడు, బాబోయ్ మీ కాళ్ళు వేయండి అన్నాడు. ఎంతవరకు చూడలేదా అన్నాను, కింద ఉన్నాయి చూడన్నా. కాలు పట్టుకోవడం. దేవుని పిల్లలరా, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26 వచనం, దైవ దృష్టికి ఇష్టుడైన ఏ జయశాలి అయినా, దైవ దృష్టికి ఇష్టుడైన వాడు, దైవ దృష్టికి మంచి వానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడైన వానికి ఇచ్చుటక్కై ప్రయాసపడి అతని అంతరిక్షం దగ్గర సచ్చినోడు కొంతమంది బతికి తిరిగి వచ్చినాడు. ఒకడైతే ఆడ తెచ్చిన మెటీరియల్ పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకు ఇచ్చాడు. ఐన్స్టీన్ ఒక పాపాత్ముడు, కొపర్నికస్ ఒక పాపాత్ముడు, డార్విన్ ఒక పాపాత్ముడు, శాస్త్రవేత్తలందరూ పాపాత్ములే. ఆ పాపాత్ములు పాపాల కోసం, లాభాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, నోబుల్ బహుమతుల కోసం సాధించిన వాటిని నా కాళ్ళ కింద పడేశాడు. నాన్న ఇది వాడరా అన్నాడు. నేను హ్యాపీగా ఇంట్లో నిద్రపోతున్నాను, వాళ్ళ అంతరిక్షంలోకి వెళ్ళి నాన్న బాధలు పడుతున్నారు. గడ్డాలు పెంచి, మీసాలు పెంచి, గడ్డాల నిండా ఈలు పట్టి, పేలు పట్టి, దువ్వుకోవడానికి టైం లేక, సంసారానికి భార్య దగ్గర చేరక, వాడు పడిన ప్రయాసం అంతా నాకు తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టారు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి, వీళ్ళకి, ఇప్పుడున్న శాస్త్రవేత్తలకి, ఒరే దరిద్రులారా, ఇవన్నీ దేవుడి కోసం ఉపయోగించండి రా అంటాను. మేము అమ్ముకుంటామన్నా. అమ్ముకోండిరా, మీరు అమ్ముకోండి. మీరు ఏ ప్రకృతి, అది కాపీ రైట్ నా తండ్రిది. ఈ మహాపర్వతాలన్నీ నా తండ్రి చేసినవి. నా తండ్రి చేసిన వాటిని కాపీ కొట్టిన దొంగ సన్నాసులు మీరు. మీ కాపీ రైట్ నేను ఎందుకు తీసుకుంటాను? అది నువ్వు వేసిన సెట్టింగ్ అయితే మాట్లాడు, అది నువ్వు కట్టినదైతే మాట్లాడు,
అది నువ్వు చేసినదైతే మాట్లాడు. ఇంటర్నేషనల్ ఏ కోర్టులో ఛాలెంజ్ చేస్తావో ఛాలెంజ్ చేయరా అన్నాను. ఎవరా ఈ జ్ఞానానికి మీ పిల్లలు పెంచరా? దేవాంతకులు అయిపోతారా? మీరు దేవాంతకులు అయిపోతారు. దేవుడిచ్చిన పిల్లలను దేవునికి ఇవ్వకుండా పాడైపోతున్నారు. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం, ఆ రోజు మారిన 3,000 మందితో ప్రారంభ సంఘానికి దేవుడిచ్చిన మెలకువ చూడండి. ఏం మెలకువ ఇచ్చాడంటే 2,000 సంవత్సరాల క్రితం దేవుడు పలికిన ప్రారంభ సంఘపు మాటలు వినండి. దేవుడు ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42. వీరు అపోస్తలుల బోధ, దేవుని బోధ సహవాసమందు దేవునితో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం. క్లబ్బులు, పబ్బులు, దొంగ సంఘాలు, దొంగ పాస్టర్లతో కలిశారా? మీరు కూడా దొంగలుగా మారిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారా? దొంగ పాస్టర్లు ఏం చేస్తున్నారో చూస్తారా? మీరు చూస్తే ఆనందపడిపోతారు. వీళ్ళు ఏమి నేర్పిస్తున్నారు అనుకున్నారు? చర్చిల్లో ఏమి నేర్పిస్తున్నారు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త అన్నది అక్కడ బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. 14వ అధ్యాయం 33. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక దరిద్రులందరికీ అవడానికి ప్రసిద్ధి చూపించండి ఇది. అందుకే మీకు 10 సార్లు చెప్తున్నాను. పరిశుద్ధుల సంఘములన్నిటిలో క్రైస్తవుల పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తం చేత కడుగుబడిన పరిశుద్ధులు. కనుక పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కాని అల్లరికి కర్త కాడు అని బైబిల్లో చెప్తే మేము అల్లరి చేయకపోతే ఉండలేము. లైట్స్ ఆపండి. అలా అల్లరి చిద్దుగారు మీరు. నామకాట బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. బ్రతుకుట కొరకే బైబిల్ పడితే, బ్రతుకుట కొరకే బోధను మార్చితే మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా. మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా. బైబిల్లో లేనిది దొంగ. బైబిల్లో లేనిది ఎవరైనా చెప్తే వాడి దొంగ బోధకుడు అని మీరు అర్థం తీసుకోండి. 10th class ఫెయిల్డ్ బైబిల్ పట్ల మహాభక్తులు అంటారు. శాస్త్రాలు తెలియాలి నా బిడ్డ దొంగ బోధక. అసలు ఎంతవరకు ప్రపంచ రాజ్యాలను హడలెక్కించే బోధకుడు పుట్టాడండి? లేదు. 20వ శతాబ్దంలో పుట్టిన నన్ను ఈ దొంగ క్రైస్తవ బోధకులు మెచ్చుకోవడానికి బదులు నా వెనకాతల గోతులు తీస్తున్నారండి ఈ చిల్లవాళ్ళు. గుడి అంటే గోపురం గౌడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని. గుడి అంటే గోపురం గౌడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని. మందిరాలు కడతామని మంద ఎక్కువయ్యాలని సిమెంటుతో కట్టే గుడి కాదు. మందిరాలు కడతామని మంద ఎక్కువయ్యాలని సిమెంటుతో కట్టే గుడి కాదు. దేహమే దేవాలయం, ఆత్మకే అది ఆలయం. దేహమే దేవాలయం, పరిశుద్ధాత్మకే అది ఆలయం.
ఆత్మకు వ్యతిరేకంగా ఆలయమే కడితే క్షమాపణే లేదు సోదరా. నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. దొంగ బోధకుల మాట వినకండి, మోసపోతారు. స్వస్థత సవాలు చేసి స్వస్థత చేసేవాళ్ళు ఎవడైనా ఉంటే ప్రపంచంలో ఎవడనుండి తీసుకురండి. 2 నిమిషాల్లో ఓడించేస్తారు ఈ స్టేజ్ మీద. 2 నిమిషాల్లో. వినుట వలన విశ్వాసం కలగాలి. క్రీస్తు మాట విని మనిషి విశ్వసించాలి. రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచనని చెబితే అది నేరం. రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచనని చెబితే అది నేరం. దేహమే నిష్ప్రయోజనం, జీవవాక్యమే ఆత్మకు అవసరం. దేహమే నిష్ప్రయోజనం, జీవవాక్యమే ఆత్మకు అవసరం. ఆత్మకు వ్యతిరేకంగా అక్రమమే చేస్తే క్షమాపణే లేదు సోదరా. నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. దేవుని పిల్లలారా, ఇదండి ప్రపంచ క్రైస్తవ్యం. వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? చిన్ననాటి నుండి మీ పిల్లలకు ఉప్పు పాలతో పెంచవలసిన ఈ జ్ఞానం చెప్పకుండా లోక జ్ఞానాన్ని వాళ్ళు బుర్రకెక్కించి పిచ్చి వాళ్ళగా మార్చబట్టే ఈ రోజు 250 కోట్ల మంది క్రైస్తవులు నిర్వీర్యమై ఈ సమాజానికి పనికిరాక, దేవునికి పనికిరాక అందరిలాగే జనంలో కలిసిపోయారండి. వీళ్ళు కూడా. నా కొడుకు డాక్టర్ అంటాడు, ఒక పాస్టర్. ఒక దైవ సేవకుడు అంటాడు, నా కూతురు అమెరికాలో సెటిల్ అయింది అంటాడు. ఎన్ని తప్పుడు మాటలండి ఇవన్నీ. ఈ ప్రపంచాన్ని కాపాడటానికి భూమి మీదికి వచ్చిన నీవు దేవుడిచ్చిన ఈ దేహాన్ని 60 ఏళ్ల ఈ జీవితం కోసమే ప్రాకులాడుతున్నావు. 60 ఏళ్ల తర్వాత చస్తావే, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? చచ్చి ఒక మట్టిలో పడిన విత్తనం బతుకుందంటున్నావే. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకుగా మారడం నీ బాహ్యనేత్రాలతో ప్రపంచంలో చూస్తున్నావే. మట్టిలో పడినది చస్తేనే కాని మహావృక్షంగా మారదని వింటున్నావే. నీ అగ్రికల్చరల్ బిఎస్సిలో ఎంఎస్సిలో నీకు బ్రతుకు లేదని చెప్పి ఇదే బ్రతుకు అనుకొని ఈ బ్రతుకులో ఉన్న ఈ చిన్న కాలంలో విద్యలని, జ్ఞానమని, వ్యాపారం అని, ఉద్యోగం అని, సంపాదనని పడిపోతున్నావే. దేవుడు నీకు పరలోకం ఇస్తాడా? ఆఖరిసారిగా యెరూషలేముకు వచ్చి యేసుక్రీస్తు అన్న మాటలు మీరు వినండి. యేసుక్రీస్తు అన్న మాటలు మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. దేవుని పిల్లలారా చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు అన్న మాటలు వినండి. బైబిల్ తీయండి అందరూ. చదువు నాయన. యెరూషలేమా, యెరూషలేమా, యెరూషలేము తూడనవద్దది మహారాజు పట్టణము. యెరూషలేం గురించి ఏం మాట్లాడుతున్నాడండి? యెరూషలేము తూడనవద్దది మహారాజు పట్టణము. అలాంటి మహారాజు పట్టణముగా పిలువబడిన దానా అంటే ప్రజలారా, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు చంపుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఇంటిని గాని మీరు వల్లకపోతీరి. ఈరోజు పీడి సుందరరావు తండ్రి మనసులోని ఆవేదన ఈ రాత్రి ఒంగోలులో ఉన్న మీకు చెప్తున్నాడు.
అయ్యో క్రైస్తవ జనాంగమా, 21వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ జనాంగమా, నేను పంపిన పిడి సుందర్రావు మాటలు మీరు వింటున్నారా? మిమ్మల్ని రెక్కల కిందకు చేర్చుకోవాలని, మీరు నా దగ్గరకు రావాలని, నా జ్ఞానంలో మీరు ఎదగాలని, మరణించి నా నిత్య జీవానికి నాకు చేరాలని నేను అనుకుంటున్నాను. అందుకే మీ దగ్గర పంపించాను. మీరు మారతారా? వల్లకపోతురేటన్నాడు చూడండి, వల్లకపోతురి. లోకాసువార్త 11వ అధ్యాయం 47వ వచనం నుండి చూడండి దేవుని పిల్లలారా. లోకాసువార్త 11వ అధ్యాయం 47వ వచనం నుంచి చూడండి. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు, కావున మీరు సాక్షులు. మీ పితరుల కార్యాలు, మీ పూర్వీకులు ఏం చేశారో మీరు అదే చేస్తున్నారు. వాడు బాప్టిస్టా, నువ్వు బాప్టిస్ట్. ఆడు లోతరనా, నువ్వు లోతరం. ఆడు ఆర్సేమా, నువ్వు ఆర్సేమ. ఆడు సెలగరించాడా, వీడు ముంచుతాడు. ఆడు జెండా కిందలు దూరుతాడు. ఆడు ఏది తీసుకోడు. మీ పితరులు చేసిన కార్యాలు మీరు సాక్షులుగా అవును అని ఒప్పుకుంటున్నారు. మీరు మీ పూర్వీకులు చేసిన తప్పిదాలన్నీ నిజమే అని మీరు ఈరోజు చేసి చూపిస్తున్నారు దేవుడికి. వాళ్ళు ప్రవక్తలు చంపేశారా? మీరు వారి సమాధులు కడుతున్నారు. మీరు చేసిన గొప్పతనం ఏముంది? వాళ్ళు చంపి తప్పు చేశారు, చంపిన వారి సమాధులను మీరు అందంగా కడుతున్నారు. తేడా లేదు. ఈరోజు కూడా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన మనసులో ఆవేదన చెబుతున్నాడు. అమ్మా, నేను నీకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మేము మాటలు చెబుతున్నాను. మీరు ఇచ్చిన బహుమానాలను వాళ్ళని దేని కొరకు వాడుతున్నారో, తప్పు చేస్తున్నారని చూపించాను. ఎప్పటికైనా జ్ఞానం కలిగిన ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా లోక జ్ఞానాన్ని వెంటనే నిలిపివేసి వారి పిల్లలను నీకు ఇచ్చినట్లుగా చేయాలి. ప్రపంచమంతా అన్యాయం అయిపోతుంది. ప్రపంచ మానవులంతా అన్యాయంగా మీకు కాకుండా పోతున్నారు. అలాంటి వాళ్ళ మధ్యకు వెళ్ళవలసిన వీళ్ళు కూడా వాళ్ళలోనే కలిసిపోతున్నారు. వాళ్ళ వలె వీళ్ళు కూడా ప్రవర్తన చేసుకుంటున్నారు. తండ్రి, అంత్యకాల పిలుపు చివరి గడియ మేలు కొలుపుగా ఒకసారి మీ పిల్లలను మీ జ్ఞానంతో, మీ మనసు తెలుసుకున్నవారుగా చేయాలని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టింది. ఈ మహా ఉద్యమంలో అడ్డం వచ్చిన ప్రతి వాడిని తెగ నరికి మహాజ్ఞానానికి వారసులుగా మీ పిల్లలను ఆయత్తపరచమని వేడుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్.